ఇక తులారాశి. హ్మ్. సో వీళ్ళు గూడా ఫారిన్ ఎళ్ళాలని పెద్ద పెద్ద బిజినెస్‌లు పెట్టాలని గూడా హ్మ్. ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ సమయం అనుకూలిస్తదా వాళ్ళకి? మిగతా ఎలా ఉన్నాయి? తులారాశి వారికి చెప్పాలంటే, ఈ సంవత్సరం చాలా బాగుంది అని ఓహ్! చెప్పాలి. సూపర్. ఎందుకు బాగుంది అంటే, ఆదాయం ఈయనకి చెప్పాలంటే, ఆదాయం 5, వ్యయం 14, హ్మ్. రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఓకే. ఓకే. సంపాదన ఆదాయం 5 ఉన్న, వ్యయం 14 ఉంది. అంటే వస్తుంది ఆదాయం 5 సార్లు మనకి విశేషంగా. దాన్ని మంచి వాటికే మనం ఖర్చు పెడతాం కదా అంటాం. అచ్చా! కొంత మనం ఇన్వెస్ట్ చేశామంటే అవేమి వ్యయమైపోయినట్టు కాదు. అచ్చచ్చా! లెక్కలోకి ఓకే. తీసుకోవాలంటే. ఎందుకు వ్యయమైపోయినట్టు కాదు అంటే, వస్తేనే కదా పెట్టేదానికి కూడా ఛాన్స్ అంతే ఉండేది. మీ గదా! దగ్గర అవును. లేకుండా ఎక్కడి నుంచి పెడతారు? ఎందుకు అలాంటి అవకాశం కూడా కలుగుతుంది అంటే, తులా రాశి నుండి మనం లెక్క వేస్తే 7, 8, 9, 10 కర్కాటక రాశి మనకి 10వ స్థానం అవుతుంది. అంటే కర్మస్థానము, వృత్తి స్థానం అవుతుంది. వీళ్ళకి విశేషంగా వృత్తిలో మంచి మార్పులొస్తున్నవి. ఓకే. మంచి మంచి ప్రమోషన్స్ వస్తున్నవి. ప్రమోషన్‌ల ద్వారా ఈళ్ళు ట్రాన్స్‌ఫర్‌లు గూడా అవుతున్నారు. గొప్పగా చెప్పాలంటే ప్రమోషన్‌లు తప్పకుండా వస్తాయి. హంసయోగం కలుగుతుంది. ఓకే. తులా రాశి వారికి ధనస్థానాన్ని గూడా గురువు యొక్క వీక్షణ పంచమ దృష్టితోటి వీక్షణ చేస్తూ ఉంటాడు. హ్మ్. కాబట్టి తులా రాశి వారికి చాలా బాగుంది. అలాగే సూపర్. శని గూడా ఈళ్ళకి యోగకారకుడే. శని యోగకారకుడే. ఎందుకు యోగకారకుడే అంటే చతుర్థ పంచమాధిపతి తులారాశికి. కాబట్టి ఆయన రాశి వాత్తు చూస్తే ఆయన శుభుడు ఈ లగ్నానికి. ఓకే. ఈ రాశి వాళ్ళకి శుభుడు. ఆయన లగ్నాతో 6వ ఇంట్లో ఉంటాడు. 6వ ఇంట్లో శని కొంత యోగాన్ని, అలాగే అనారోగ్యాన్ని గూడా ఇస్తాడు. ఓకే. పూర్తిగా ఆరోగ్యం అనుకోవద్దు. కొంత అనారోగ్యం. ఓకే. ఎట్టికేలకేందంటే తులారాశి వాళ్లకు చాలా గొప్ప యోగం పట్టబోతుంది. ఓహో! ఎలా? వృత్తుల పరంగానే గొప్ప యోగం పడుతుంది ఈళ్ళకి. సూపర్. ఓకే. అట్లాగే చతుర్థ స్థానాన్ని కూడా గురువు యొక్క ఈక్షణ ఈళ్ళకి పడుతుంది కాబట్టి, గృహం హ్మ్. అమరేదానికి చాలా గొప్ప యోగం ఉంది. హ్మ్. విల్లాస్ కొనుక్కునేదానికి చాలా గొప్ప అవకాశం ఉంది. సూపర్. అపార్ట్‌మెంట్‌లు కొనుక్కునేదానికి కూడా అవకాశం ఉంది. సూపర్. కాబట్టి శని పరిపూర్ణమైన అంశయోగంతో తులారాశికి దశమ స్థానంలో యోగం ఇస్తున్నాడు. అంశయోగం. హ్మ్. కాబట్టి తులారాశి వాళ్ళు సూపర్. సో లిబ్రా తులారాశి వాళ్ళు సూపర్ ఇంకా. సూపర్. సో ఇప్పుడు బావుంది. స్కార్పియో వృశ్చిక వృశ్చిక రాశి. రాశి. ఈ వృశ్చిక రాశికి మనం గోచార రీత్యా తీసుకుంటే, ఇప్పుడు ఈళ్ళకి ఆదాయ వ్యయాలు ఎంతున్నవి, ఏంటనేది ఒకసారి మనం పరీక్ష ప్లీజ్. చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11 అండి. వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఆదాయం ఎందుకు ఇంత వచ్చింది 11 అంటే, ఈళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా అంటారు. అచ్చచ్చా! ఓకే. కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా అంటాడు. ఓకే. ఎందుకు కలిగే అవకాశాలంటే, వృశ్చిక రాశికి దాదాపుగా భాగ్యానికి మిథునం నుంచి గురువు వస్తున్నాడు కర్కాటకంలోకి. అంటే భాగ్యస్థానానికి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. వృశ్చిక ఓకే. రాశికి. ఓకే. 12 సంవత్సరాలు పడితే గాని, వెయిట్ చేస్తే గాని ఆయనకి ఆ! భాగ్యం రాదు. భాగ్యం అనగా ఏంటి? భాగ్యం అంటే సకల ఐశ్వర్యాలు కలగటమే భాగ్యం, యోగం. అష్టైశ్వర్యాలు. హ్మ్. అష్టైశ్వర్యాలు. యోగం కలుగుతుంది. ఓకే. పైగా అలాగే కాకుండా భాగ్యం కలగటమే కాకుండా డైరెక్ట్‌గా మళ్ళా లగ్నాన్ని చూస్తున్నాడు. ఓకే. ఆయన వృశ్చిక లగ్నాన్ని చూస్తుంటాడు. పంచమ దృష్టితో విశేషంగా లగ్నాన్ని చూస్తాడు. ఈ లగ్నాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే, దోషాలు ఏవైతే ఉన్నాయో, కోటి దోషాలు కూడా హరించేదానికి గొప్ప అవకాశం ఈ గురుగ్రహానికి కలిగింది. కాబట్టి ఈళ్ళకి ప్రెజెంట్ నడుస్తున్న దశ కొంచెం, ఎందుకంటే గురువు చూస్తే అష్టమంలో ఉంటాడు. 8వ ఇంట్లో ఉంటాడు. 8వ ఇంట్లో గురువు అంతగా యోగకారకంగా ఉండడు. అనేక రకాల ఇబ్బందులు, మానసిక స్ట్రెస్‌లు అన్నీ నడుస్తూ ఉంటాయి. కుటుంబంలో గూడా వాళ్ళకి అంత అనుకూలమైన స్థితిగతులు ఉండవు. అష్టమ దృష్టితో చూస్తుంటాడు కాబట్టి గురువు. ఇప్పుడు విశేషంగా జూన్ 2 నుంచి ఈళ్ళ జాతకం చాలా గొప్పగా ఉంటుంది. ఓహ్! గోచార రీత్యా చాలా మంచి ఫలితాలు ఉన్నవి వృశ్చిక రాశి వాళ్ళకి. ఓకే. సో ఇది స్కార్పియో వాళ్ళ పరిస్థితులు. ఇక సాగిటేరియస్ హ్మ్. ధనస్సు రాశి. హ్మ్. సో వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది? ధనస్సు రాశి వారిని పరీక్షిస్తే మనం ఆదాయం 14, ఓకే. వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. హ్మ్. రాశి అధిపతి గురువు అయ్యాడు. ఓకే. రాశి అధిపతి గురువు. అదృష్టం రంగు పసుపు అండ్ క్రీమ్ కలర్. ఓకే. అదృష్ట సంఖ్యలు 3, 9, 1. ఓకే. లగ్నాత్తు ఇప్పుడు గోచార రీత్యా చెప్పాలంటే, ధనస్సు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గూడా ఉండటం మంచిది. ఓకే. ఎందుకు మంచిదంటే, ఇప్పుడు ఈళ్ళకి
గోచారి రీత్యా యోగం ఉంది ప్రజెంట్. సప్తమ వీక్షణతోటి గురువు రేపు జూన్ 2 వరకు కూడా మిథునంలోనే ఉన్నాడు గురువు. ఉండడం ద్వారా ఏమవుతుందంటే లగ్నాన్ని చూస్తూ ఉంటాడు. ధనుస్సు రాశిని చూస్తూ ఉంటాడు. ఓకే. చూస్తూ ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. రేపు జూన్ 2 నుంచి 8వ ఇంట్లోకి వస్తాడు. ఉచ్చ స్థితిని పొందినప్పటికీ కూడా అష్టమానికి వస్తాడు కాబట్టి లగ్నాతో కొంత ఇబ్బంది ఉంది. అదే ఓకే. కాకుండా ఏలినాటి శని లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని అంటారు. ఓకే. చతుర్థంలో శని ప్రవేశం ఉంది. సంవత్సరం అంతా ఉంది. ఓకే. సంవత్సరం కంప్లీట్ గా ఉంది. ఓ, ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? కొంత మనం జాగ్రత్త వహిస్తే అది ధనుసు రాశి వాళ్ళకి బాగుంటుంది. ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా జాబులు మారాలనుకున్నప్పుడు కానీ, అంత తేలిగ్గా సాహసం చేసి జాబ్ కూడా మారొద్దు అని చెప్తాను. ఎక్కడైతే ఉంటున్నారో మనకు ప్రమోషన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అన్నా కూడా ఏమవుతుందంటే అది వచ్చినట్టే వచ్చి మరలా కొంత ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ ప్యాకేజ్ ఎక్కువ ఇస్తున్నారు అంటారు, అక్కడికి షిఫ్ట్ అయిపోతాం అంటారు. అది అదేమవుతుంది 2వ నెలలో మీకు జూన్ 2వ తారీఖున గురువు యొక్క ప్రవేశం అష్టమంలోకి వెళ్తుంది. ఓకే. లగ్నాత్ అప్పుడు కాస్త ఇబ్బంది పడి జాబులు పోయేదానికి అవకాశం ఉంది. ఓ, ఎందుకు అది చేపిస్తాడంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. అచ్చా. మనకి నడుస్తుంది కాబట్టి మన బుద్ధి వక్రిస్తుంది. కరెక్ట్. ఓకే. కానీ రాహు కూడా ప్రెసెంట్ మంచి ఫలితాలు ఇస్తున్నాడు. 3వ ఇంట్లో ఉన్నాడు రాహు. వీళ్ళకి పర్వాలేదు, మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్త అనేది మనకి అవసరము. ఇంకా వీళ్ళకి చెప్పాలంటే కొంత పరిహారాల కింద చెప్పాలంటే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడానికి శనివారం ఆంజనేయ స్వామికి వీళ్ళు ఆకు పూజ చేయించుకోవడం, లేదా శివాలయాల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది. తర్వాత గురుగ్రహం యొక్క శాంతి విశేషంగా చేసుకోవడం, దత్తాత్రేయ ఉపాసన, ఓ, అట్లాగే దక్షిణామూర్తి యొక్క ఉపాసన. ఎందుకు దక్షిణామూర్తి ఉపాసన అంటే గురువుకి మనం బలాన్ని పెంచుతున్నాం. రైట్. ఓకే. ఇది మన కాళహస్తి వెళ్తే అక్కడ మేధా దక్షిణామూర్తి ఉన్నాడు. అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా అచ్చా. కూడా కొంత గురువు మనకి సేఫ్ సైడ్ అయ్యేదానికి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం అంతం కూడా ఉంటున్నాడు సంవత్సరం మొత్తం. కాబట్టి ఈ గురువు యొక్క దోషం పోయేదానికి మనం అది చేయటం అనేది చాలా విశేషం. ఇక కాప్రికాన్ ఓకే. మకర రాశి ఆల్రెడీ వాళ్ళు దడదళ్ళు ఆడిస్తారు, ఈసారి దుమ్ము లేపుతారు, విశేష యోగాలని చెప్పారు. సో ఏ రంగంలో ఎక్కువ వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం? యాక్చువల్ గా చెప్పాలంటే మకర రాశి వాళ్ళు ప్రజెంట్ ఏది కొట్టుకున్నా బంగారమే. బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే దాదాపు ఏలినాటి శని వీళ్ళని ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది అంటే కేవలం ఏలినాటి శని 7.5 సంవత్సరం ఉంటుంది. కానీ మకర రాశి వాళ్ళకి దాదాపు ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా ఉంటుంది, బోనస్గా వస్తుంది అనమాట. ఎందుకంటే జన్మ రాశి శని కాబట్టి, ఆ రాశి అధిపతి శని కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ పాఠాలు నేర్పిస్తాడు. ఈ పాఠాలు మీకు ఉపయోగపడతాయా లేవా? మీరు పిహెచ్డి చేశారు, అయ్యో, మీకు ఎంత ఉపయోగపడతాయి? బ్రహ్మాండ. కానీ మిమ్మల్ని ఆపినప్పటికీ తొక్కి పెట్టినప్పటికీ కూడా అద్భుతమైన ఫలితాలను మనకి శని ఇస్తున్నాడు. ఓకే. గోచార రీత్యా శని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయనకు ధనాధిపత్యం వచ్చింది, విశేషంగా లగ్నాధిపత్యం వచ్చింది, మకర రాశి ఆధిపత్యం వచ్చింది, ధనాధిపత్యం వచ్చి 3వ ఇంట్లో విశేష యోగకారకుడు. అలాగే జూన్ 2వ తారీఖున గురువు యొక్క కర్కాటక ప్రవేశం ద్వారా ఏమవుతుందంటే డైరెక్ట్ గా సప్తమ స్థాన వీక్షణ హంసయోగంతో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు జూన్ 2 నుంచి ఏదైనా సరే పెద్ద పెద్ద లావాదేవీలు కానీ వ్యాపారాలు కానీ వీళ్ళు ఛాలెంజింగ్ గా చేయొచ్చు అనమాట సంవత్సరం పాటు కూడా. అంటే కొత్త కొత్త సంస్థలు ఏదైతే మీరు స్థాపించాలనుకుంటున్నారో అప్పటి వరకు ఆగండి, జూన్ 2 వరకు ఆగండి. దాదాపు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఉచ్చ స్థితిలో ఉంటాడు ఆయన దగ్గర దగ్గర. ఈ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మకర రాశి వాళ్ళకి విశేషమైన యోగం కలుగుతుంది. ఎక్కడెక్కడో ఇబ్బందులు పడి ఇన్ని సంవత్సరాలు దాంకొని బ్రతికిన వాళ్ళు కానీ, ఏలినాటి శని వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళు కానీ, ఫ్యామిలీలు లాస్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా గొప్ప శుభ అవకాశాలు గురువు పరిపూర్ణంగా ఇస్తున్నాడు. అలాగే శని ఇస్తున్నాడు, అలాగే రాహు కూడా ఇస్తూ ఉన్నాడు. రాహు కూడా ధన స్థానంలో ఉన్నాడు, విశేషమైన యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి విశేషమైన యోగం, అంశయోగంతో కూడిన గురువు యొక్క యోగం విశేషంగా ఉంది. శుభం. ఇక అక్వేరియస్ కుంభరాశి ముందే చెప్పారు మీరు ఏళ్ళనాటి శని ఉంది వీళ్ళకి అని. సో మరి వాళ్ళు దాని ప్రభావం ఏంటి, వీళ్ళు ఎట్లా బయటపడాలి, వీళ్ళకి పరిహారాలు ఏంటి? కుంభరాశి వాళ్ళని మనం చూసినట్టయితే ప్రజెంట్ వీళ్ళకి ఆదాయం వ్యయం గమనిద్దాం. ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది, అయ్యో, రాజ్యపూజ్యం 4 ఉంది, అవమానం 2 ఉంది. అయితే రాశి అధిపతి శని భగవానుడయ్యాడు. అదృష్టం యొక్క రంగు నీలం, నలుపు. ఓకే. ఆ వర్ణాలు ధరించడం అనేది వీళ్ళకి విశేషంగా మంచి చేస్తుంది. అదృష్ట సంఖ్యలు 8, 4, 7.
ఓకేనా? ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఫలితాలు ఏందంటే, ధనస్థానంలో శని ఉంటాడు. ఉమ్, ధనస్థానంలో శని ఉంటాడు. కానీ ఏలినాటి శని నడుస్తుంది కదా! లాస్ట్ చివరి 2.5 సంవత్సరం వీళ్ళకి నడుస్తూ ఉంటుంది ఏలినాటి ఓకే శని. ఓకే అయితే ధనానికి సంబంధించిన ఖర్చు అధికంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అదే కాకుండా కుటుంబంలో కొన్ని అవరోధాలు జరిగేదానికి అవకాశం ఉంది. ఉమ్, అనారోగ్యం పడేదానికి అవకాశం ఉంది. ఓ ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నాడు? ఈ కుంభరాశి వాళ్ళని గురువు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు ప్రెజెంట్. ఓకే గురువు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. పంచమ దృష్టితోటి గురువు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నాడు గురువు. ఉమ్, అలాగే విశేషంగా భాగ్య దృష్టితో కూడా గురువు చూస్తూ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. రైట్ ఏమవుతుంది మనకి జూన్ 2వ తారీఖు కల్లా కూడా గురువు 6వ ఇంటికి ప్రవేశం జరుగుతుంది. 6వ ఓకే ఇల్లు అనగా రోగ రుణ చతుస్థానం. ఓకే ఓకే. మనం గతంలో చేసిన ఇబ్బందులు, గతం చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రేపు జూన్ తర్వాత బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది. జూన్ తర్వాత వీళ్ళు చేసిన అప్పులు కావచ్చు, ఓకే వీళ్ళు చేసిన తప్పులు కావచ్చు. ఎందుకు తప్పులు చేస్తారయ్యా ఈ ఏలినాటి శనులు అంటే, కర్మ అలా చేయనిస్తుంది. ఓకే. ఓకే మీ బుద్ధి కర్మానుసారే అంటాం కదా! అవును కాబట్టి పూర్వ జన్మలలో ఉన్న పాపం నశించాలంటే మీరు అటువంటి తప్పులు చేయాల్సిందే. చాలా రకాలుగా కూడా వ్యాపారాల పరంగా గానీ, కుటుంబాల పరంగా గానీ, ఉద్యోగాల పరంగా గానీ ఏదైనా సరే కొంచెం తప్పుడు నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు తీసుకున్న నిర్ణయం సరిగా ఉండదు. సరిగా ఓకే ఉండకపోవటానికి కూడా కారణం ఏంటంటే శని భగవానుడు నేర్పిస్తున్నాడు కదా! వీళ్ళు జీవితంలో ఎలా ఉమ్, బ్రతకాలో, ఎలా ఉండాలో, ఏ విధంగా ఉంటే వీళ్ళకి అభివృద్ధి కలుగుతుందో, తదనంతరం జీవితాంతం ఎలా బాగుపడాలో కూడా శని భగవానుడు వాళ్ళకి విశేషంగా పాఠాలు నేర్పిస్తున్నాడు. ఓకే ఇవి మంచి పాఠాలే అనుకోండి. ఇబ్బందులు వచ్చినాయి కరెక్ట్ తల వంచుకొని భగవంతుణ్ణి ప్రార్థించండి. ఆ తిరుమలేశుణ్ణి వేడుకోండి. ఓకే. ఎప్పుడైనా సరే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మీరు భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన తట్టుకునే శక్తిని మీకు తక్షణమే ఇస్తుంది. దానికోసం ఒక మంచి పాట వదిలేండి, చాలాసేపు అయింది. తిరుమలేశుని ఎలా వేడుకోవాలో ఒకటి చెప్పండి. మీకు ఏడుకొండల వాడు నాకు ఆయన తలుచుకున్నప్పుడల్లా అవును కూడా మనకి ఈ ఏడుకొండలవాడి అన్నమాచార్య కీర్తనలో ఎంత విశేషం అంటే అండి, ఒక్కొక్క కీర్తన గురించి త్రేతాయుగంలో రాముడు ఎలా వచ్చాడంటే విష్ణువే రాముడుగా వచ్చాడు. ఉమ్, విష్ణువే రాముడుగా వచ్చాడు. సీతయే లక్ష్మీదేవిగా వచ్చింది. ఓకే. మనకి శివుడే హనుమంతుల వారిగా వచ్చారు. బ్రహ్మే జాంబవంతుడుగా వచ్చాడు. ఆ, ఓకే. శేషుడు శంఖము చక్రము లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వచ్చారు ఆ, త్రేతాయుగంలో. ఆ, కాబట్టి ఓహో రాకాసులారా వద్దు సుండి వైరము దేవుని శరణనరు అంటారు. కాబట్టి దేవుణ్ణి శరణ వేరండి, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అలాంటి అంశంలో వచ్చారనే పాట అద్భుతంగా రాశాడు. ప్రేక్షకులకి ఇవాళ ఒక్కసారి విందాం. ఓహో రాకాసులారా వద్దు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో. ఓహో రాకాసులార వద్దు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో. జగములో రాముడై జనించి విష్ణుడదే అగపడి లక్ష్మి సీతయై పుట్టెను. జగములో రాముడై జనించి విష్ణుడదే అగపడి లక్ష్మి సీతయై పుట్టెను. తగు శేష చక్ర శంఖ దైవ సాధనములెల్ల దిగి లక్ష్మణ భరతాంజిత శత్రుఘ్నులైరి. ఓహో రాకాసులార వద్దు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో. ఇంకా ఏం చెప్తున్నాడు? సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు. సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు మరిగి రుద్రుడే హనుమంతుడాయను. వరుస బ్రహ్మదేవుడు జాంబవంతుడైనాడు. వెరవరి నలుడే విశ్వకర్మ సుండి. ఓహో రాకాసులారా వద్దు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో.